హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందున్నానండి. అందరికీ హ్యాపీ దివాళీ. దివాళీ సందర్భంగా ఈ వీడియో. ధన్తెరస్ రోజు పూజ చేసుకున్నాను కానీ వీడియో తీయలేకపోయానండి. ఇంకా మేమైతే మా ఇంటిని డెకరేట్ చేసుకున్నాము ఈరోజు. కొంచెం సాయంత్రం టైంలో బంతిపూలు అవన్నీ తోరణాలు కట్టేసాము. రేపు పండుగ కాబట్టి లైటింగ్ కూడా మధ్యాహ్నమే మా హస్బెండ్ మొత్తము లైటింగ్ డెకరేషన్ అంతా ఆయనే చూసుకున్నారు. తోరణాలు కూడా ఆయనే కట్టారు. మేము ఇంట్లో లోపల పని చేసుకుంటే మొత్తం డెకరేషన్ అంతా ఆయనే చేశారనమాట. ఈ విధంగా దివాళీ రోజు మేము డెకరేట్ చేసుకుంటాము. అంటే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేసుకుంటాము. ఈ కొత్త ఇంట్లోకి వచ్చి మేము ఇది సెకండ్ దివాళీ అన్నమాట. ఈసారి స్పెషల్ ఏంటంటే మా ఇద్దరు పిల్లలు ఫారెన్ నుంచి వచ్చారు. అందరం కలిసి ఈసారి దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నామని సంతోషంగా ఉంది. ఈరోజు మార్కెట్ వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండింది. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్తో నిండిపోయాయండి రోడ్లన్నీ. అందరూ దివాళీ షాపింగ్లో బిజీగా ఉన్నారు. మేము కూడా షాపింగ్ చేసి ఇంటికి వచ్చే వరకు చాలా అలసిపోయాము. ఇంకా రేపు మళ్ళీ పూజ సామాగ్రి కోసం మళ్ళీ వెళ్ళాలి. ఈరోజు మాత్రం ఓన్లీ డెకరేషన్ ఐటమ్స్ మాత్రమే తీసుకొచ్చాము. రేపు మళ్ళీ పూజకు సంబంధించినటువంటివి తీసుకొస్తామంట, పండ్లు పూలు అలాంటివన్నీ. ఇంకా ఎందుకంటే ఒకరోజు ముందే తెచ్చుకోము, ఏ రోజైతే పూజనో ఆ రోజే తెచ్చుకుంటాము. దొంతులు అలాంటివన్నీ ఉంటాయి కదండి, అవన్నీ. ఇంకా మా ఇంట్లో నుంచి బయలుదేరాడు మా హస్బెండ్, మా బాబు అండ్ మా మనవడు. సైదాబాద్లో ఉన్నటువంటి బిస్కెట్ ఫ్యాక్టరీ, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ దగ్గర ఆ లేన్ మొత్తము క్రాకర్ షాప్స్ పెడతారండి. అందరూ తెలిసిన వాళ్ళే అన్నమాట. అక్కడికే వెళ్ళారు క్రాకర్స్ తీసుకురావడానికి. చెప్పడానికి అసలు ఎలాగో అనిపిస్తుంది. లాస్ట్ 4-5 ఇయర్స్ అసలు మేము క్రాకర్స్ తీసుకురాలేదండి. పిల్లలు లేరు కాబట్టి ఎవరు కాలుస్తారులే అని అనుకున్నాము. పూజలో ఏదో దేవుడి ముందు కొంచెం క్రాకర్స్ కాల్చాలి ఆనవాయితీగా అన్నట్టుగా ఒక 2 సురుసురు బత్తిలు, 2-3 అనార్ బాక్సెస్ అలాంటివి తీసుకొచ్చేవారన్నమాట మా హస్బెండ్. అవే కాల్చేవాళ్ళము. ఈసారి మాత్రం పిల్లలు వెళ్ళి మొత్తం క్రాకర్ షాప్ని కొనుక్కొచ్చినట్టుగా చాలా కొనుక్కొచ్చేసారన్నమాట. మనవడి కోసమని, పాప కోసమని, బాబు కోసమని అన్నీ మా బాబు అన్నీ కొనుక్కొచ్చాడు క్రాకర్స్. ఈసారి పండుగలాగా అనిపిస్తుంది. అందరూ హ్యాపీగా ఫెస్టివల్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని. ఇంకా రేపు అందరి ఇళ్లల్లో లక్ష్మీ పూజలు ఘనంగా జరుపుకుంటారు. పిల్లలు పెద్దలు టపాకాయలు కాల్చడంలో బిజీగా ఉంటారు. మేము కూడా చిన్నప్పుడు పూజ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు టపాకాయలు మా చేతికి వస్తాయి, ఎప్పుడు మేము కాల్చాలి అన్న ఆలోచనతో ఉండేవాళ్ళం అన్నమాట. పిల్లలు అలాగే కదండి ఆలోచిస్తారు. ఇంకా ఇవన్నీ టపాకాయలు మా ఇంటికి వచ్చేసాయండోయ్. టపాకాయలు కాల్చడం చాలా ఆనందంగా అనిపిస్తుంది పిల్లలకి. కానీ వాటి వల్ల చాలా పొల్యూషన్ అండి. సౌండ్ పొల్యూషన్ చాలా ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. అసలు లేని పొల్యూషనే లేదు. బట్ పండుగ అని క్రాకర్స్ ఎందుకు కాలుస్తారో నాకు తెలియదు. అందరికీ హ్యాపీ ప్రాస్పరస్ దివాళీ. అందరూ హ్యాపీగా దివాళీ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.